నందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న మంత్రశక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మీరు మీ పేరేంటి? సత్యవతి. ఎవరు? అబ్బాయా? పట్టుకో 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 ఇది పట్టుకో. ఆరు రకాల జబ్బులు ఉన్నాయి. గొంతుకండి కరోనా వచ్చి తగ్గింది, ఏం మెంగనవదు తిన్నవదు. రెండు మోకాళ్ళు జిగురు తప్పిపోయి నడలేని ఒకసారి పక్క పడిపోతాను. ఎముకలు తప్పిపోయినాయి, రెండు ఎన్నుపూసలు వంగిపోయి నరాలు నొక్కి ఎత్తని నడలేను. ఎడ చట్ట బాధ అండి బాబు. అన్ని రకాల బాధలతో వచ్చానండి మీ దగ్గరికి. టీవీలో చూసానండి, నిన్న పోయిన వారం చూసానండి బాబు మీ దగ్గరికి. వచ్చి మా అబ్బాయి కడుపులో పొరలన్నీ ఊడిపోయినాయండి, మీరు బాగు చేస్తారు మా అబ్బాయిని అని చెప్పి మీ దగ్గరికి వచ్చాం. భీమవరం హాస్పిటల్లో వాడతామండి, హైదరాబాద్ హాస్పిటల్లో వాడతామండి. అయినా మాకు అపవిత్రాత్మ కూడా శోధించేస్తుందండి బాబు. ఇప్పుడు నడువులో ఉందా? నాకు నలుగురు పిల్లలండి, నా పిల్లలందరూ ఓకే. చప్పటి కొట్టండి గట్టిగా. లేమ్మా లే. వంగనిచ్చిందా? నడుము వంగనిచ్చిందా? వంగుతున్నా. మామూలుగా ఇంట్లో భయం అవుతుందా? కూర్చోలేవే. నరాలు నొక్కి బాధ. ఇప్పుడు అలా ఉందేమో చూడు, మళ్ళా చూసుకో మళ్ళా చూసుకో. చప్పటి కొట్టండి గట్టిగా. బరువు తగ్గినట్టు అనిపిస్తుంది. చప్పటి. ఏం పని చేస్తావు? ఎలక్ట్రీషియన్. మానసికంగా చాలా డిప్రెషన్లో ఉన్నావుగా. పెళ్ళిందా? పిల్లలు ఉన్నారా? ఇద్దరు పిల్లలు. అమ్మాయి అబ్దురా. ఏరి వచ్చారా? రాలేదా? మా అమ్మగారు నేను వచ్చి. హల్లెలూయా. సాతాన విను, చెవి విను. చెప్పు. ఇప్పుడు బరువు తగ్గినట్టు. బరువు తగ్గిపోయి ఇంకా తగ్గిందండి. కాళ్ళు చూసుకో. ఎంత లేవుతుందో. హల్లెలూయా. మోకాళ్ళు బరువు తగ్గిపోయి చూసుకో. చేతులతో చూసుకుంటే తెలుతుందా, ఇలాగంటే తెలుతుందా? పట్లు ఇడిచిపెట్టి. ఆమె చెప్పండి. నడు బరువు తగ్గినట్టుందండి. ప్రాణం తేలిగ్గుందా? హుషారుగా ఉన్నావా? ఇక్కడ లేక హుషారుగా ఉన్నావా? ఉంటున్నావా? ఉంటానండి బాబు. ఉంటున్నావా? తగ్గించావా? ఇక్కడ కొంచెం మంది చూస్తున్నా. నాకు ఇక్కడ కొద్దిగా ఉంది. ఈ సట్లో ఉందండి. ఇది కాలిపోయిన బాధ వచ్చేద్దండి. అగ్ని పరిశుద్ధాత్మ. చిన్న నువ్వు మళ్ళీ నాకు కాల్ చిన్న. వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారిని తీసుకొచ్చారు ఇక్కడ ప్రార్థనకి. ఆ సిస్టరు. ఏ ఊరండి మీది? రాజమండ్రి అండి. అమ్మ నువ్వేనా ఆవిడని చూసుకునేది? నువ్వేనా? మా అత్తయ్య గారు నేను చూసుకుంటాను. మీ అత్తయ్య గారా? ప్రార్థన చేసినప్పుడు ఫోన్లో ప్రార్థన ఆవిడ పరిస్థితి ఏంటి? అప్పటికి ఆవిడ పరిస్థితి ఏంటి? బాగోలేదండి అసలు. ఇంకా మాట్లాడడానికి కూడా ఓపిక లేదండి. మాటలేదా? తిండేదా? తిండి కూడా లేదండి అసలు. తిండి లేదు, మాటలేదా? ఏమైంది ఆవిడకి రోగం? అది కడుపులో నొప్పి వస్తుందని హాస్పిటల్కి వెళ్తే కంతి ఉందనేసి చెప్పారంటండి. అది చూపించుకుంటే మందులు ఇచ్చారండి, తగ్గలేదు. మళ్ళీ వెళ్తే టెస్ట్ చేసి క్యాన్సర్ అని చెప్పారంటండి. క్యాన్సర్ అని చెప్పారు.
అప్పుడు టాయిలెట్ మోక్షన్ అన్ని వెళ్ళేదా? టాయిలెట్కి మోషన్ మామూలుగా వెళ్ళేదండి. కరెంట్లు పెట్టాక పేగు మడత పడ్డదనేసి చెప్పారండి. పేగు మడతడిపోయింది. ఇక తిండి లేదా? లేదండి. ఎన్ని నెలలమ్మా? 3 నెలలు అయితే తినలేదండి. 3 నెలలు తినలేదు. తినలేదండి. అమ్మ బాగా వినండి, ఇప్పుడు బాధలు చెప్తే సరిగ్గా. నీ పేరేంటమ్మా? అనంతలక్ష్మి అండి. అనంతలక్ష్మి. కిడ్నీ నీరు పట్టింది అన్నారండి. పేగు మడత పడ్డదన్నారు. కంతున్నదన్నారండి. చాలా ఎదుగు చెప్పారు. రోగాలు చాలా చెప్పారు. 30 రోజులు కరెంట్లు పెట్టారండి. 3 నెలలకి కిమోళ్ళు పెట్టారండి. అన్ని చేసిన తర్వాత ఇంటికి వెళ్ళిపోమన్నారు. చచ్చిపోతావని. చచ్చిపోతానండి. ఆ చచ్చిపోయే మనిషికి ఈమె ఏం చేసిందంటే ఇక్కడ స్పాన్సర్ చేసింది. ఆమె చనిపోద్ది, ఇంకా పరిస్థితులు ఏం బాగోలేదు, కానీ వాళ్ళు ఇస్తారు. కానీ ఇచ్చిన పోయిన ఆవిడ బ్రతకాలి పాస్టర్ గారు, మీ ప్రార్థన ఆమెను బ్రతికిస్తుంది, నేను స్పాన్సర్ చేస్తానయ్యా అంది. అదేంటమ్మా చచ్చిపోయి మనసులో ఉన్నదంటే, లేదయ్యా నేను తీసుకొచ్చాను స్పాన్సర్ చేస్తానని ఈమె స్పాన్సర్ చేసింది. సరే ఇప్పుడు నాకు ఫోన్ వద్దు, నేను రేపు ఈ టైంలో ఫ్రీగా ఉంటాను, అప్పుడు చేయండి అంటే అప్పుడు చేశారు. చేసినప్పుడు పొజిషన్ ఏంటంటే ఈమె నోరు ఇదంతా ఎట్లా ఉందన్నమా? నోరు పోత వచ్చిందండి. నోరు పోతొచ్చి నోట్లో ఏం పెట్టుకోవాలి? అప్పటికి 3 నెలలు అన్నం తెలియదు కదా, నోట్లో ఏమి లేదు. టాయిలెట్ కాడ ఏంటి ప్రాబ్లం? అన్ని పుల్లడిపోయండి. టాయిలెట్ చుట్టూరు పుండ్లాడిపోయినాయి అంట. టాయిలెట్ కాడ చుట్టూరు పుండ్లాడిపోయినాయి అంట. నేనేమన్నాను నీతో మాట్లాడాను, గుర్తుందా? మాట్లాడారండి. ఏమన్నాను? అమ్మ నిన్ను బతికిస్తానమ్మా. చప్పట్లు కొట్టండి. ఆ మాట నేను ఫోన్లో ఇచ్చా. నిన్ను నేను బ్రతికిస్తాను. నీళ్లు కొబ్బరి నూనె మంచి నూనె దగ్గర పెట్టుకోండి అన్నారు. అన్ని పెట్టుకున్న తర్వాత స్వస్థ వస్తుంది అన్నారు. ఆ అమ్మాయి పెట్టిందండి. నాకు 2 రోజులకి నోరుపోత తగ్గిపోయిందండి. గాయాలు తగ్గిపోయండి మొత్తం. మీకు దయ వల్ల నేను చాలా బాగున్నానండి. ఇక బ్రతికేసావా లేదా? బతికేసానండి. చచ్చిపోతావా బతుకుతావా? బతుకుతాను. చప్పలు కొట్టాడు గట్టిగా. ఇక ఛాన్స్ లేదు. హల్లెలూయా. బాడీ మొత్తం రికవర్ అయిపోయింది. పేగు మాట్లాడిపోయిందంట, కిడ్నీలు పాడైపోయిందంట. రిపోర్ట్లు ఉన్నాయి కదా, అవన్నీ ఉన్నాయా? రిపోర్ట్లు అన్నీ ఉన్నాయి. రిపోర్ట్లు ఎవరికైనా దమ్ముందా బ్రతికించడానికి? మంచంలో పడిపోయిన మనిషిని ఫోన్లో మాట్లాడితేనే బ్రతికించడం జరిగింది. నేను మాట ఇచ్చా. గడగడ ఒరిగిపోతుంది, అన్ని పుండ్లు అయిపోయినాయి. టాయిలెట్ పోసుకునే కాడ మొత్తం పుండ్లు అయిపోయినాయి. నోరు తింటకు లేదు. లోపల దొంగ మాట చెప్పింది అంటే పేగు మడతాడిపోయింది, కిడ్నీలు పాడైపోయింది. ఇంకేమైనా పాడైపోయినాయి అన్నారు? ఇంకేం పాడైపోయినారు? క్యాన్సర్ అన్నారు, గడ్డ వచ్చేసింది అన్నారు. మరి ఈరోజు నేనేమి ఇలా చేయబెట్టలేదు కదా ఆవిడ మీద, ఇలా కూడా చేయబెట్టలేదు. ఫోన్లో నేను బ్రతికిస్తా, భయపడుకో. ఎందుకో తెలుసా? ఆమె నమ్మకంతో కానుకిచ్చేసింది. ఇక్కడ మీరు బ్రతికిస్తారయ్యా, ఆమె చనిపోతుంది అని చెప్పారు. క్యాన్సర్తో ఉంది, తినలేదు 3 నెలలుగా, చనిపోతుంది అని చెప్పారు. నేను అన్నా మరి నీవెలా ఇస్తాము? ఆమెకి భర్తలేడు. మాకైతే ఇక్కడ ఏమి తెలియదండి. మా మరదరాలు చెల్లండి. ఈ అమ్మాయి ఈ పక్కన ఈ సైడ్లో ఉందండి. ఈ అమ్మాయి చెప్పిందని మంచి పాస్టర్ గారు ఉన్నారమ్మా అంటే, మా దగ్గర డబ్బులు లేవమ్మా, హాస్పిటల్కి అయిపోయింది మొత్తం డబ్బు అంతా అంటే, పిన్ని నేను సౌలి అన్న తాగట్లెట్టి నిన్ను బతికిస్తాననేసి ఈ అమ్మాయి తీసుకొచ్చి. ఆమె ఎంత విశ్వాసం ఉందో చూడండి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఈరోజు యేసు ఆశ్రయపురములో ఎవరైతే వస్తున్నారో నమ్మకం ఉంటేనే లేకపోనే వాళ్ళ స్వస్థత మాత్రం అద్భుతంగా జరిగిపోతుంది. హల్లెలూయా. సంతోషమా? బాగా సంతోషం అండి. మీకోసం ఇంకా నేను చాలా మందికి చెప్తానండి. చర్చికి వెళ్ళు. ఫస్ట్ వెళ్తావా? వెళ్తానండి. ఇప్పుడు వెళ్ళాలి నుంచి. అక్కడి నుంచి వెళ్తాను. ఫస్ట్ ఇదే రావటం అండి. ఫస్ట్ ఎంతమంది తెలియదా? చర్చికి వెళ్ళదండి. తెలీదా? తెలీదు. అయ్యో చూసారా, ఇక్కడ విశ్వాసం ఉంటేనే బ్రతుకుతారనే సొల్లుకోర్లు మా దగ్గర లేవు. కొంతమంది అంటే నీకు విశ్వాసం లేదు అందుకే నీకు కాలేదు. ఆ సొల్లుకోర్లు మేము చెప్పం. ఆ హిందువా, ముస్లిమా, క్రిస్టియనా మాకు సంబంధం లేదు. ఒక మనిషికి విడుదల ఏం కావాలో అది నా ద్వారా దేవుడు మీకు ఇస్తున్నాడు. మీరు మేలులు పొందుకుంటున్నారు. యేసయ్య నామానికి మహిమ కలుగాక. అందరం కలిసి చప్పట్లు కొడతాం గట్టిగా. యేసయ్య నామానికి మహిమ కలుగాక. హల్లెలూయా. యేసయ్య చాలా మంచి దేవుడు. అర్థమైపోయిందా? ఆయన నాలో నుండి నీకు బాగు చేశాడు. టాయిలెట్ కాడ అన్ని పుండ్లు వచ్చేసినాయి, కిడ్నీలు పాడైపోయినాయి, క్యాన్సర్ గడ్డ ఉంది, తినట్లేదు, ఇక లెగట్లేదు మంచం మీద అన్ని అని చెప్తున్నారు కదా. నేను అలాంటి వాళ్ళకి మాట ఇస్తామంటే చిన్న కథ, చిన్న విషయమా చెప్పండి? అలాంటి వాళ్ళకి మాట ఇవ్వటం చిన్న విషయం. మీ మరదలు నాకు ఫోన్ చేశారు 2 సార్లు. మేము ప్రార్థన చేశాక బాగా అయిందయ్యా ఇప్పుడు తింటుందని చెప్పేసింది ఒక్కరోజు అట్లోనే.
నిద్రపోతుంది, తింటుంది, బాగుందయ్యా అన్నారు. అసలు డెడ్ పొజిషన్ అండి. కాళ్ళు వాపులు వచ్చేసి మనిషి అట్లా తినకుండా ఉంటే ఎట్లా ఉంటారో ఒకసారి ఊహించుకోండి. ఈరోజు ఇంత శరీరము చక్కగా అయిపోయింది. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ నుంచి మరోసారి ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. యేసుప్రభువు మరియమ్మ గర్భాన్ని ఎంచుకున్నట్లుగా ఈరోజు దేవుడు ఏదో ఒక గర్భాన్ని ఎంచుకుని నిన్ను జన్మింపజేస్తున్నాడు. నువ్వు దేవుని చేత ఆ గర్భములో నువ్వు వస్తావు, నువ్వు పుడతావు, ఈ లోకంలో తిరుగుతావు, సంపాదిస్తావు. నేను ఇందాక అన్నా కదా, అదృష్టమనుకున్న నా బ్రతుకు. కొంతమంది అంధకారాలు అయిపోతాయి. అదృష్టం నాకేంటి అనుకుంటాం, కానీ అంధకారం అయిపోద్ది. జాగ్రత్త. నాకేంటయ్యా బాబు, నాకు అన్నీ ఉన్నాయి, డబ్బు ఉంది, ఇది ఉందని. నో, నీ డబ్బును కూడా నీతో ఉండకపోవచ్చు, ఒకవేళ ఉన్నా నువ్వు లేకపోవచ్చు. అర్థమైందా? కాబట్టి అదృశ్యం అనుకున్న నా బ్రతుకు అంధకారం అయిపోయింది. ఆ పాటలో ఒక సందర్భం ఉందలే. ఒక మనిషి బ్రతికినప్పుడు ఒక ఆశతో బ్రతుకుతాడు. ఆశ ఏంటంటే తను చదువుకుంటారు, తను వివాహం చేసుకుంటారు, తన పిల్లలకి అంటారు, వాళ్ళకి ఉద్యోగాల కొరకు చూస్తారు, వాళ్ళ కొరకు ఆస్తిపాస్తులు సంపాదిస్తారు, ఇల్లు వాకులు సంపాదిస్తారు, కార్లు బార్లు సంపాదిస్తారు. ఇది ఒక ఆశ, ప్రతి మనిషి ఆశ. కానీ ఈ లోకము ఒక ఆశల నిలయం అని మనకు అర్థం కాదు. అందుకే నేను మళ్ళీ పాట రాశాను. ఈ లోకమే ఆశల నిలయం, నా జీవితమే నీకంకితం, ఆశ్చర్యకరుడా నా యేసయ్యా, అర్పింతు నీకే నా హృదయ అర్పణ, నా యేసయ్యా నడిపించయ్యా, నడిపించయ్యా, నీ సన్నిధి నాకెంతో ప్రియమైనది, అది ఏ నాకు ఘనమై. ఈ లోకం ఆశల నిలయం. నువ్వు ఎంత సంపాదించినా నువ్వు పట్టుకుని వెళ్ళేది కాదు. ఇది అర్థమైందా? ఇది ఒక ఆశల నిలయం మాత్రమే, ఆశల నిలయం. అది పరలోకమే నా అంతఃపురము, పరిశుద్ధతయే ఆ భాగ్యము. ఏంటంట? ఏంటి? పరలోకం నా అంత. ఏంటి దానికి అర్థం? పరిశుద్ధత. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, చేతుల పైకెత్తి చెప్పండి, చేతుల పైకెత్తి హల్లెలూయా. ఏంటంట? పరలోకం ఏంటంట? అందుకుని అక్కడి నుంచే వచ్చావు, మళ్ళీ ఎక్కడికి వెళ్తావు? అక్కడికే పోతావు. ఒంటరిగా వచ్చిన 50 మందితో రాము మనం. అక్కడి నుంచి ఇక్కడ ఎవడి మీదకి వెళ్ళాలంటే 50 మందితో వెళ్తాం, కానీ అక్కడి నుంచి ఒక్కడే వస్తావు. వెళ్ళేటప్పుడు అందుకుని అందరు కూడా అంతా మాయ అంట. ఏంటంటే భార్య బిడ్డలు మాయరా, ఇంకేంటి లోక నివాసులు మాయరా, అంతా మాయ. అర్థమైందా? ఎందరు ఉన్నా ఒక్కడివే అయ్యో, మానవా మాయరా, ఇది మాయరా, నీవు పోయినప్పుడు ఏడ్చుదురే గాని ఎవ్వరు రారయ్యా నీ వెంట. ఒక మనిషి చెప్తాడు, అయ్యా త్వరగా వాసన వచ్చేస్తాడు కాసేపట్టే, సాయంత్రం అయితే మళ్ళీ రాత్రి అంతా ఆడవాళ్ళు ఇప్పుడే తీసుకెళ్ళిపోండి అయ్యా అంటారు. భార్య చెప్పొచ్చు, భర్త చెప్పొచ్చు, పిల్లలు కూడా చెప్పొచ్చు, ఎవరైనా చెప్పొచ్చు. ఓకేనా? ఇదంతా భార్య బిడ్డలు లోకం. ఎందరు ఉన్నా ఒక్కడే. మనిషిది తెలవదు, అందుకని అతిశయించబోతున్నారు. చాలా అతిశయిస్తున్నారు, చాలా ప్రౌడ్గా మాట్లాడుతున్నారు, గర్వంగా ఆలోచిస్తారు, అహంకారంతో ఉంటున్నారు, అవివేకులుగా ఉంటున్నారు. ప్రియులారా గమనించండి, ఈ లోకమంతా ఒక రోజు నాడు మనం విడిచి వెళ్ళిపోతాం. తెలుసా? ఎక్కడి నుంచి వచ్చావు అంటున్నాడు కదా. ఎక్కడి నుంచి వచ్చావు? చదువమ్మా. ఎక్కడి నుంచి వచ్చావు, మళ్ళీ ఎక్కడికే? ఇది ఈ ప్రశ్న దూత
హాగర్ని అడుగుతుంది. అదే ప్రశ్న నేను కూడా అడుగుతున్నాను, నన్ను కూడా నేను అడుక్కుంటున్నాను. మనం ఎక్కడి నుంచి వచ్చామంటే ప్రశ్న ఎక్కడి నుంచి? దేవుని యొద్ద నుండి వచ్చాం. ఎవరు ఎక్కడి నుంచి వచ్చాం చెప్పండి? దేవుని యొద్ద నుండి. హల్లెలూయా. మరి పోయేదే ఎక్కడికి పోతాము? ఎక్కడికి పోతాము? ఎక్కడికి పోతాము? దేవుని యొద్దకే. ఆమేన్, హల్లెలూయా. ఏ శరీరైనా మట్టి నుండి తీయబడిందని బైబిల్ ఉండదు. కడుపులో వచ్చామనుకోండి, కానీ మట్టి నుండి తీయబడిన ఈ దేహము మట్టి పాలైపోతుంది. ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకే. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడు ఆగారు ఏం చెప్తుందో చూడండి. ఏమని చెప్తుంది అక్కడ? చదువమ్మా. నా యజమానురాలైన, ఇక్కడ ఈమె ఒప్పుకుందిలే, నిజమే చెప్తుంది. ఎక్కడి నుంచి వచ్చిందంట? నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి పారిపోచున్నానని. ఏం చేస్తుందంట? పారిపోతుంది. ఎక్కడి నుంచి పారిపోతుంది? నా యజమానురాలైన శారే దగ్గర నేను పారిపోతున్నాను అంట. కొంతమంది కొంచెం శ్రమలతో పారిపోతారు. సంఘాల్లో కూడా అంతే. కొంతమంది సంఘాల్లో కూడా సంఘానికి కొద్దిగా శ్రమతే కిందకి వేరే చర్చి బాగుంటుంది అక్కడికి వెళ్దాం అనుకోండి, వెళ్ళిపోతూ ఉంటారు. సంఘాలు మారుతూ ఉంటారు. మారకూడదు. దాదాపుగా మనం ఎక్కడున్నామో అక్కడ నిలబడి ప్రార్థన చేయాలి. సంఘాలు మారటం, సేవకులు మార్చటం ఈరోజు పెద్ద ప్యాషన్ అయిపోయింది. ఎవడోనో చూస్తున్నావు నీవు. సంఘ కాపరంటే సంఘ బిడ్డ కొరకు కన్నీరు కార్చేవాడు. సంఘ కాపరంటే సంఘ బిడ్డల కొరకు బాధపడేవాడు. ఆ సంఘ కాపరిని కాదని ఇప్పుడు కొంతమంది అటు ఇటు తిరిగి జీవితంలో నెమ్మది లేకుండా, సుఖం లేకుండా ఉంటున్నారు. ఇక్కడే ఉండాలా, ఇక్కడికి వెళ్ళొద్దా అంటే వెళ్ళు. సంఘపరంగా నీ సంఘము, నీ కాపరి, అదే నీ ఇల్లు. రేపొద్దు నీ కష్టమొస్తే అయ్యగారు అంటే దామ్మా ఏమైంది అని అడుగుతాడు. అడుగుతాడా? ఆడ దగ్గరికి వెళ్తే దగ్గర రానేస్తాడా? నిన్ను ముట్టుకొనేస్తాడా? నీతో మాట్లాడతాడా? ఆయన ఇంట్లోకి నువ్వు వెళ్తావా? ఆలోచన లేని మనుషులు ఇవాళ చాలామంది ఉన్నారు. కాపర్ లేని గొర్రెలు ఏం చేస్తాయంట? అటు ఇటు తిరుగుతారంట. ఏంటంట? కాపర్ లేని గొర్రెలు అటు ఇటు. అందుకనే నేను ఆ పాటలో విడిచి ఉన్న గొర్రెనై తిరుగుతూ ఉన్న, విడిచి ఉన్న గొర్రె తిరుగుతుంది. ఎవడాదరెత్తాడని దొరికితే కోసుకు తినేస్తాడు. బిర్యానీ చేసేసుకుంటాడు, గొర్రె బిర్యానీ. గురువు లేని విద్య అంటారు, అది గుడ్డిది అంటారు. ఉండొచ్చు కొంతమందికి గురువు లేని విద్య గుడ్డిది. కాపర్ లేని గొర్రె తిరుగుతూ ఉంటుంది. సమాధానం ఉండదు, శాంతి ఉండదు, నెమ్మది ఉండదు. వదిలేస్తే ఎక్కడ తోడేలు వెతుకుతుంది. తోడేలు అంటే ఎవరో? సైతాన్. చెప్పండి, ఎవరో తోడేలు అంటే? ఈ మందలో ఉన్న గొర్రెల జోలికి రాదు తోడేలు. ఓకేనా? ఎక్కడ రాదు? మందలోకి వచ్చి డైరెక్ట్ అటాక్ చేద్ది. మందలో కుక్క ఉంటుంది, మనుషులు పడుకున్న కుక్క ఉంటుంది, బో బో ఉంటుంది. ఈ గొర్రె ఎప్పుడు దాటి బయటకు వస్తుందో చూడు, ఆ గొర్రె కోసం అది అక్కడ కాపులో కాస్తుంది. అంత దూరంలో ఏ కాపరి శ్రద్ధగా ఉంటాడో ఆ శ్రద్ధగా ఉన్న కాపరి దగ్గరికి పంపించేస్తాడు. అందుకనే ఉన్నవాడు లేనివాడు ఉంది కదా, లేనివాడు దగ్గర నుండి తీసేసి దేవుడు మళ్ళీ ఎవరికి ఇస్తాడంట? ఉన్నవాడికే ఇస్తాడు. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచాలి. హల్లెలూయా. లేనివాడి దగ్గర తీసి మరి దేవుడు జాలి పడాలి కదా, పడాడు. ఎందుకు పడ్డాడు? వీడు సోమరోడు దగ్గర దేవుడు ఏది ఉంచడం? నిద్రపోతూ, తిండిపోతూ, సోమరితనం, ఏమండి, బద్ధకత, అగౌరవం, మంచి మనస్తత్వం లేనివాడి దగ్గర డబ్బు ఉండదో, ఆడి దగ్గర ఆడిని వెంబడించేవాడు కూడా ఎవడు ఉండడో. నీలో నమ్మకత్వం లేదు, నీలో విశ్వాసం లేదు. ఎంత వరకు కూడా ఎదటివాడి మీద నిందేయటమే. కానీ నువ్వు ఒక కుటుంబంకి కష్టం వస్తే మోక్కరించి ప్రార్థన చేసి కన్నీరు కార్చి వాళ్ళ బంధకాలను చిరిపితే నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్తారయ్యా? తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తారా? అత్తమ్మ ఎవరి దగ్గరికి వెళ్ళరు. నా కాపరి నా కష్టకాలంలో నాతో ఉండి నా తల్లిదండ్రుల కంటే నా అమ్మగారు నా అయ్యగారు నాకు ఉన్నారు అని చెప్పిన అప్పుడు ఎవ్వరు కూడా ఎక్కడికి వెళ్ళరు. అలా తినకముందే ఒక ముద్ద నీ కోసం తీస్తారయ్యా, అన్ని బియ్యం తీసి పెడతారయ్యా. వాళ్ళు ఒక పండు వస్తే పండు తినకముందే మా అయ్యగారు తినాలని ఇంత తీసి పెడతారే. కొంతమంది మాంసాలు కూడా తీసుకొచ్చిస్తారు. సేవకుడు ఎంత గ్రేట్ తెలుసా? అంత గ్రేట్. ఎందుకంటే ఉండవలసిన రీతిలో ఉంటే
చేయవలసిన విధంగా సేవ చేస్తే, నడవలసిన విధంగా నడిస్తే, ఉండవలసిన విధంగా ఉంటే సేవకుడి కంటే అక్కడ కలెక్టర్ కూడా దేనికి పనికిరాడు. ఒక పెద్ద ఉన్నత పదవిలో ఉన్నవాడు కూడా దేనికి పనికిరాడు సేవకుడి కంటే. కానీ ఈరోజు సేవకులు అందరితో బూతులు తిట్టించుకునే పరిస్థితికి వస్తుంది. ఆయన వస్తే ఇంత పెట్టాలి, ఆయన వస్తే ఇది ఇవ్వాలి, ఆయన వస్తే అది ఇవ్వాలి, ఇలా అడుక్కోవడం ఎక్కువైపోయింది. నందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. లక్ష్మీబాయి కర్ణాటక నుంచి వచ్చింది. గర్భసంచి క్రింద క్యాన్సర్ ఉంది. 1.5 స్టేజ్, నెల నుండి బ్లీడింగ్ అయ్యింది. ఇప్పుడు నీరు క్రింద అవుతుంది. కడుపు ఉబ్బి ఆహారం అరగదు. ఫోన్లో అయ్యగారు ప్రార్థన చేశాక కడుపు ఉబ్బరం, బ్లీడింగ్ కూడా తగ్గిపోయింది. ఎక్కడ పట్టుకురండి అవ్వండి, ఇటు రండి, పట్టుకురండి. ఆమె అయితే నిన్న ఎప్పుడో అమ్మ ఫోన్లో ఘోరంగా ఏడ్చుకుంటూ మాట్లాడుతూ ఉంది. నువ్వేనమ్మా, ఇటురా, ఇక్కడ రా, పైకిరా, చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఈమె ఏ ఊరి మీదే? మాది కర్ణాటక. నేను ఆమెకి తెలదు, ఆమె నన్ను టీవీలో చూసావా? ఎట్లా? టీవీలో చూసావు? నేను కిమ్స్ హాస్పిటల్ ఇక్కడ హైదరాబాద్ వచ్చానయ్యా. వచ్చావా? కర్ణాటక నుంచి వినండి పూర్తిగా. వచ్చాను, క్యాన్సర్ ఉంది అన్నారు. అక్కడ ఒకసారి తీయించుకున్నాను, సిరివారలోనే, రాయచూరులోనే తీయించుకుంటే స్టేజ్ లో ఉందమ్మా అన్నారు. అంటే మరి నాకు ఎలాగయ్యా, మేము బీదోళ్ళము, మా దగ్గర అంత డబ్బులు లేవు. 5 లక్షలు అడిగారయ్యా. 5 లక్షలు? 5 లక్షలు అడిగారు. నేనెంత అడిగాను? నువ్వేం అడగలేదయ్యా. ఏం అడగలేదా? బాగు చేస్తానన్నా? ఏమేమి తగ్గిస్తానన్నా? నువ్వు ఆగు. ఏమేమి తగ్గిస్తానని? అన్ని తగ్గిస్తానన్నా. అన్ని ఏమేమి ఉన్నాయో నీకు? అసలు నాకు తల తిరుగుతుంది, అన్నం వెళ్ళదు, మీ బ్లీడింగ్ ఇక్కడ కూర్చుంటే అక్కడికి వెళ్ళిపోయేది. చూడండి, బ్లీడింగ్ కొట్టేస్తుందంట జరిగితే మొన్న ప్రార్థన మీకు ఫోన్ ఆగు అట్లా అవుతుంది. నేనన్నా ఈమెకి ఆపరేషన్ పడుతుంది అంటే నువ్వేం చేయించుకోవద్దు. గర్భసంచిలో ఉన్న ప్రాబ్లం, ఓవర్ బ్లీడింగ్ ప్రాబ్లం, నీకు కడుపు ఉబ్బరం అన్ని 1 నిమిషంలో. ఇప్పుడే గ్లాస్ ఏం చెప్పాను? గ్లాస్ నీళ్ళు తీసుకోమ్మా, అందులో చేయట్టు కొన్ని నీళ్ళు జిమ్ముకో, ఆ తర్వాత తాగే అన్నావు. తాగేసానయ్యా. అప్పుడు చీర కూడా కట్టుకోలేదయ్యా, లంగతోటి అలాగే కూర్చొని పడిపోయాను. లేసే నిలబడి లేకపోతున్నా, చచ్చిపోతాను అనుకున్నాను. ఎంత వీక్నెస్ అయిపోయిందో చూడండి. చచ్చిపోతాను, ఇంకా నా పిల్లలకి ఎవరు చూడలేరని చచ్చిపోతానని అనుకొని కూర్చున్నాను. సో అప్పుడు నీకు ఫోన్ కలిపితే అప్పుడు నువ్వు నీళ్ళు చెయ్యట్టన్నావు అయ్యగారు. చెట్టాను, అప్పుడు జల్లుకొని కొంచెం. ఏమండి, మనం ఫోన్లో నాకు ఇక్కడికి వచ్చాక చేద్దామని అనుకున్నా, కానీ ఆమె బాధ, వేదన నాకు తెలిసిపోయి నేనన్నా ప్రార్థన చేయను సాధారణంగా ఎవరికైనా రండి అంటాం. ఆ బాధ నాకు తెలిసి, అమ్మ 1 గ్లాసులో నీళ్ళు తీసుకో, అది పొట్ట మీద జల్లుకో, నీకు టాయిలెట్ మీద కూడా జల్లుకో, కొంచెం తాగేసే తగ్గిపోద్ది, వచ్చే సాక్ష్యం ఇస్తా కన్నా. అంతేనా? రిపోర్ట్లు కూడా తేలేదయ్యా. నాకు దేవుడు బతికిస్తాడు, నాకు అయ్యగారు ఉన్నారని నాకు 4-5 రిపోర్ట్లు ఉన్నాయి. ఎంఆర్ఐ స్కానింగ్ తీసుకున్నాను, అన్ని తీసుకున్నాను. అక్కడ పాడేసి ఇక్కడికి వచ్చాను అయ్యగారు. 1 గ్లాసు నీళ్ళకి మొత్తం తగ్గిపోయినా? తగ్గింది. కొంచెం ఇక్కడ నొప్పి వస్తుంది అయ్యగారు, ఈ కాళ్ళలోని తలలోని పురుగులు పాకినట్టు అవుతుంది, నిద్ర రాదు, కొంచెం అన్నం కూడా కొత్త తగ్గింది, కొద్దిగా బాగానే ఉంది. బాగానే ఉందా? ఓకే, చప్పట్లు కొట్టండి, ప్రభువుని స్తుతించండి. ఆమేన్. చప్పట్లు కొట్టాలి గట్టిగా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పడుకో. హల్లెలూయా. సంతోషం అవుతుందా? ఇప్పుడు నీరసమేనా ఉంది? ఇప్పుడు నాకు తలపోటు ఇప్పుడు చాలా ఉండేది, అక్కడ కూర్చున్నప్పుడు కొంచెం తగ్గింది. తగ్గిపోయిందిగా. ఇక్కడ ఎక్కడో నొప్పి కనపడుతుంది నాకు. ఎక్కడ ఉంది కదా, ఇప్పుడు తగ్గిందా? అది తగ్గినట్టు ఉంది. ఇంకెక్కడైనా ఉన్నాయా చూసుకో.
బాత్రూమ్కి వెళ్ళి అక్కడ కొద్దిగా నొప్పి వస్తుంది, సూది కూర్చున్నట్టు అవుతుంది, తగ్గిపోద్ది. నీవు చేసేవి కదా నాకు. తల్లి ఎంత ఆనందంగా ఉన్నావు కదా. చూడండి, కూర్చుని లేవండి. ఇప్పుడు మీరు ఎంత ఆనందంగా ఉందో చూడండి. ఆమేన్. లేవండి, లేవండి. ఆమేన్. ప్రభుకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఇలాంటి పరిస్థితి కూడా వస్తున్నాయి. ఇక్కడికి రండి, ఓపికగా రండి, విశ్వాసంతో రండి. మీ విశ్వాసాన్ని నేను గుర్తుపడతా, ఫోన్లోనే గుర్తుపెట్టేస్తా మనిషిని. మీరు అనుకున్నారు ఎదురుకుండా వస్తే గుర్తుపడతారేమో చూస్తే, నానా ఫోన్లోనే. హల్లెలూయా. వెళ్ళిపోతా, లేకు ధైర్యంగా ఉండు. ఇక నీకు ఏది ఉన్నా నేనే బాధ్యత తీసుకుంటా. వెళ్ళిపోండి, చప్పలు కొట్టి వెళ్ళి గట్టిగా. తేజవతి మీరేనా? ఏడు నుంచి వచ్చారు మీరు? పెద్దాపురం మండలం అండి. పెద్దాపురమా? ఇక్కడ కూడా ఒకటి ఉందా తిరుపతి? పట్టుకో. రావాలి. నడుచుకో నడుచుకో నడుచుకో. చప్పట్లు చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టండి గట్టిగా. అమ్మా నువ్వు చేతులు పైకెత్తినాడు. తల్లి తల్లి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. చెప్పు చెప్పు చెప్పు. ఓపిక వచ్చేసిందా? ఓపిక వచ్చిందా? ముఖం నిలబెట్టండి. ఈ కడుపు నొప్పి నాన్న నిలబెట్టండి. మంచి నుంచి అమ్మా నాన్న నిలబెట్టి అలాగే పడుతున్నాను. హాస్పిటల్ తీసుకెళ్ళారండి. ఏమన్నా నాకు హాస్పిటల్ తీసుకెళ్ళకండి, మీరు గుర్రం కూడా తీసుకోండి, నన్ను తీసుకెళ్ళి అక్కడ బారేయండి, నేను మందులు వేసుకోలేను అలానండి. అంటే మా అల్లుడు ఫోన్ చేసాడండి మీకు. మీరేనా చేసింది? ఫోన్ చేసాడండి ఇక్కడికి. ఫోన్ చేస్తే కూడా తీసుకొద్దాం అనుకున్నానండి. తీసుకొద్దాం అనుకుంటే తర్వాత ఫోన్ చేస్తే జీవాడు తీసుకురండి అన్నారండి. ఇప్పుడు నేనైతే కొంచెం శక్తిని రిలీజ్ చేశాను మీ అత్తగారికి. కనపడుతుందా ఫేస్లో మార్పులు ఏమైనా కనపడుతున్నాయా? ఓపెన్ చెప్పండి, మీకు ఏమైనా తేడా కనపడుతుందా? ఇక్కడికి వచ్చిన తర్వాత తేడా కాబడ్డదన్న. ఎప్పుడైనా మళ్ళీ సరి పట్టుకుందామా? ఎముకలు నడుములో గుంజుతుంది, ఆవిడకి పొట్ట బరువుగా ఉంది, ఈ కాళ్ళలో శక్తి లేదు, ఆమె ఆహారం తినట్లేదు. అన్నం తినిపిస్తాను. డాక్టర్ గారు పేగులు తీసేయాలంటున్నారా ఏంటి? అంతేనా? చిన్న విషయం అండి, గడ్డలు కూడా కరిగిపోతాయి. పట్టుకో. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా గుర్రంలో పడేసి అన్నావా? ఎందుకు అక్కడ డాక్టర్ గారు ఉన్నారు ఏంటి? అక్కడ డాక్టర్ గారు అయితే మళ్ళా రేపు రమ్మన్నారండి. నేను ఇంకా హాస్పిటల్ రాను, నేను అక్కడికే పోతాను, నన్ను తీసుకెళ్ళి అక్కడ బారేయండి, బతికితే వస్తాను, సత్తే పోతాను, నేను అక్కడ తప్ప నేను ఎక్కడికే రాను, నేను ఇండిషన్ చేయించుకోలేకపోతున్నాను, రక్త పరీక్షలు చేయించుకోలేకపోతున్నాను. ఇక అవసరం లేదు తల్లి. కడుపులో నొప్పి ఇప్పుడు ఏమైనా ఉందా చూడు? కొంత తగ్గినట్టే ఉందండి. తగ్గిపోయింది. అడుగుమే తల్లిని తగ్గిస్తాం. విశ్వాసం అండి. నాకైతే ఏడుపు వస్తుందండి. కొంతమంది అంటారు, అయ్యా నిన్ను చూసి నేను చనిపోతాను, నిన్ను చూడాలనిపిస్తుంది అని ఫోన్ చేస్తారు. వాళ్ళ కొడుకులు అంటారు, వద్దమ్మా బాగోలేదు అని. నేను ఆయన చూసి కళ్ళారా చూసి నా ప్రాణం అక్కడ వచ్చి కొంతమంది ప్రాణం విడిచిపెడుతున్నారు. అలా చెప్పిన వాళ్ళు. కొంతమంది మీరుగా నన్ను అయ్యగారి దగ్గర తీసుకెళ్ళిపోతే నేను చచ్చిపోతే ఎక్కడైనా ఆయిలే అని. అప్పుడు వచ్చి ఇంకా అన్ని ప్రయత్నాలు చేస్తాం, ఇది లాస్ట్, ఇక ఎక్కడ కానీ తగ్గిపోతే చచ్చిపోతా అనుకుని వచ్చి సంపూర్ణమైన ఆరోగ్యం శక్తిని పొందుకుంటున్నారు. హల్లెలూయా. తల్లి వెళ్ళండి, నడుచుకుంటూ వెళ్ళిపోండి స్పీడ్గా. చప్పట్లు కొడతాండి, అమ్మని చూస్తా. అమ్మ నీ పేరు నిర్మల కదా? నిర్మల. కుమారవలమల్ల ఏడి? బ్లీడింగ్ అవడం లేదు, కిడ్నీ మీద వాపు, నొప్పి, కూర్చోలేకపోతున్నాను, ఆకలి లేదు, గ్యాస్, యూరిన్లో మంట,
నిర్మల ఆయన ఎవరు? కుమార్ ఎవరు? మీ దేవురు మాచర్ల ముచ్చర్ల సంగారెడ్డి మోక్షం కాడ కూడా మన నొప్పి పడుతుంది అన్నది మీ ఈవిడేనా? నిర్మల 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 రమ్మంటే వచ్చారు కదా. అన్ని తగ్గించేస్తానా ఏమైనా ఉంచుతానా? అన్ని తగ్గిస్తావయ్యా. నువ్వే చెప్పు, తగ్గించేస్తామా ఏమైనా ఉంచుతామా? తగ్గిస్తారయ్యా. మొత్తం క్లోజ్. గర్భసంచి క్యాన్సర్ అంట, మరోసారి గర్భసంచి తీసేశారంట. ఎందుకు? బ్లీడింగ్ అవుతుంది కాబట్టి గర్భసంచి పుండు వచ్చేసిందని చెప్తారు. అయినా బ్లీడింగ్ ఆగట్లేదంట. అవునా? ఎంతకాలంగా పడుతున్నారు ఈ బాధలు? 2 సంవత్సరాలు. ఇక్కడికి ఒకసారి రా నిర్మల, త్వరగా రా, చప్పట్లు కొట్టండి గట్టిగా. కలర్ వచ్చేసింది. ఎంతమంది చెప్తున్నారు కలర్ వచ్చిందని? చేసేటట్టండి. రియలా కదా? ఇప్పుడు దాకా బూడిద రాసుకుని వచ్చిందేమనుకున్నట్టుగా అయ్యింది మనిషి. చేతులు ఎత్తండి, కలర్ మారింది అంటేనే. అక్కడ చూపించండి. హల్లెలూయా. అక్కడ హల్లెలూయా, 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 హల్లెలూయా బాబు, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ నిజమా? కలర్ మారిందా? ఏమి అది చెప్తారు పేరెన్ లవ్లియా? ఏంటది? లేడీస్కి రాస్తారుగా పేరెన్ లవ్లీ. ఇంకేముంది? నాకు పాన్స్ వేరే. హల్లెలూయా. ఎంత కలర్ వచ్చేసింది చూడండి. నీకు ఇది నరం గుంజిద్దా లోపల? ఇక్కడ గుంజిద్ది కదా, అది ఇలా గుంజేసేద్ది, నీరసం వచ్చేద్ది అది గుంజేసినప్పుడు. అవునా? దీంట్లో రాసావా? దీంట్లో రాసావా నిర్మల? అదే ఆ నరం గుంజిద్ది ఇట్లాగా ఇలా ఉంగిపోతామని రాసావా? అది రాయలేదయ్యా. మీరు ఎవరు కూడా ఇక్కడ రాసిన ఏమీ సంబంధాలు లేవు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నదే మీకు సంబంధం ఉంటుంది. ఇక్కడ రాసింది ఏమి ఉండదు. ఇట్టుగా అట్లా రాసుకుంటాను అంతే. నిర్మల ఇప్పుడు చెప్పేస్తే నువ్వు ఎంత బాగున్నావు? చాలా ఆరోగ్యంగా ఉన్నాయి. ఆరోగ్యం ఉందా? ఎంతకాలం పట్టి పడుతున్న బాధలు? 2 సంవత్సరాలు అవుతుంది అయ్యా. చచ్చిపోతాను అనుకున్నావు కదా. నేను మస్తు తిరిగినయ్యా, మస్తు తిరిగిన కానీ ఇంత ఎక్కడ తిరిగావు? బెల్లంపల్లికి పోయాను, అన్ని చర్చిలు తిరిగినయ్యా. చర్చిలు పోయావా? పోయినయ్యా. చర్చిలు తిరుగుతా ఉన్నావా? ఏడ తక్కువ అవుతుందో దేవుడు ఏడ ముడతాడో నన్ను అని. నువ్వు ఎప్పుడైనా వచ్చావు ఇక్కడ? నువ్వు అందుకే దొంగడు అని నాకు అర్థమవుతుంది. ఏమేమి తీసుకురాకుండా వచ్చావా? వచ్చినా పని కూడా చేసిపోయినాయ్యా. నేను మొన్న ఫోన్ లో చూసినట్టు నాకు చెప్పలేడయ్యా. అంత దాచుకున్నాడే. అయ్యా నేను మర్చిపోయినా. ఇవి చచ్చిపోవాలని కోరుకున్నావు నువ్వు. ఫోన్ లో చూస్తుంటే మళ్ళీ నేను యూట్యూబ్ వచ్చి మళ్ళీ వచ్చిన. నీకు ఎందుకు చెప్పలేదు? చచ్చిపోవాలని కోరుకున్నాడా? మర్చిపోయినన్నాడయ్యా. ఇక్కడికి వచ్చి అద్భుతాలు చెప్తే నువ్వు ఎంత బాధపడితే నీ మీద ప్రేమ ఉంటే చెప్తాడు కదా. ఆయన ఏదో ప్లాన్ వేసినట్టున్నాడు. దేవుడు ఉన్నాడయ్యా. అంతేనా? ఈ కొడుకు, ఈ బాబు, ఈమె భర్త చనిపోయారు. మీ మదర్ వాళ్ళు వచ్చారా? ఏది ఆ మదరు? అమ్మ నువ్వు మదరువేనా? వీళ్ళ భర్త ఇడిచిపెట్టి వెళ్ళిపోయి ఎంతకాలం అయిందా? ఎన్ని సంవత్సరాలు అయింది వీళ్ళ భర్త ఇడిచిపెట్టేసి? 5 సంవత్సరాలు అయింది. ఇడిచిపెట్టి అంటే చనిపోయారు. ఏ ఊరమ్మ మీది సిస్టర్? అది కైకులూరు అయ్యారు. కైకులూరు నుంచి వచ్చారు. అక్కడ హైదరాబాద్ ఫస్ట్ ఇక్కడ వచ్చారు, అప్పుడు మీటింగ్ ఉంటే. అయితే ఇక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్కి వచ్చారు. ఏం జరిగింది? హైదరాబాద్కి వచ్చినప్పుడు ఏం బాధతో వచ్చావు? ఎలాంటి స్థితిలో వచ్చావు అది చెప్పండి. అయితే నేను 13 సంవత్సరాలుగా నేను ఒక వ్యాధితో బాధపడుతున్నాను. అయితే దానివల్ల నాకు రోజు స్కిన్ ఎలర్జీ వచ్చేది. నాకు రోజు పొద్దున్న సాయంత్రం బెళ్ళేసుకునేదాన్ని. యూరిన్లో ఇన్ఫెక్షన్కి దానికో 3 ట్యాబ్లెట్లు వేసుకునేదాన్ని. ఫస్ట్ యూరిన్లో ఇన్ఫెక్షన్ 1, రెండోది స్కిన్ ఎలర్జీ, దురదలు. ఎన్ని సంవత్సరాలుగా? 13 సంవత్సరాల నుంచి. 13. ఎన్ని టాబ్లెట్లు దానికి? రోజుకు 15 ట్యాబ్లెట్స్ వేసుకునేదాన్ని. 15, 2. మళ్ళీ ఆ ట్యాబ్లెట్స్ వేసుకుంటే వామిటింగ్స్ అయిపోయాయి. ఆ ట్యాబ్లెట్స్ అన్ని పొద్దున్న 15, సాయంత్రం 15 వేసుకునేదాన్ని. అసలు ఆ బిళ్ళలన్నీ వేసుకున్న దాకా మెంటల్ డిప్రెషన్ అనమాట. అస్సలు తలంతా తిరిగేసి తలంతా పట్టేసినట్టుగా. అసలు ఈ స్కిన్ ఎలర్జీకి ఏమో నేను ఏ నాన్ వెజ్ తినేదాన్ని కాదు. అసలు ఒళ్ళంతా నీరసం. నేను ఎలా అయినా బ్రతకాలి అని గుర్రంగూడకి వెళ్ళాక అక్కడ దేవుడు నాకు స్వస్థత ఇచ్చాడు. ఎప్పుడైతే నాకు అయ్యగారు ప్రార్థన చేశారో అసలు ఆ రోజు నుంచి నాకు దురద అనేదే లేదు. ఆ దురద అనేదే లేదు, ఇన్ఫెక్షన్ అనేదే లేదు. అసలు నాకు ఒళ్ళంతా మచ్చలుగా ఉండేది.
ఆ మచ్చలన్నీ మాయమైపోయినాయి. ఎక్కడ రోజు మచ్చలు అసలు నేను ఎక్కడ? చాలా బ్లాక్ గా వెళ్ళాను అక్కడికి. ఫేస్ ఇట్లా లేదండి, అసలు చాలా బ్లాక్ గా వెళ్ళాను. నీరసం అండి. తిండి కూడా తినేదాను అమ్మా. తినేదాన్ని కాదయ్య గారు. అసలు తింటే ఆ దురదకి నేను గోక్కోలేకపోయేదాన్ని అనమాట. అంత దురద. నాకు వెంటనే విడుదల వచ్చింది, బాడీ అంతా ఫ్రీ అయింది. ఇటు కిడ్నీలో పెయిన్ ఉండేది, ఆ కిడ్నీలో పెయిన్ వంగున్నప్పుడు లెగిసినప్పుడు ఉండేది, ఆ పెయిన్ కూడా తగ్గిపోయింది. నా ఒంటి నిండా రోగాలు నేను సరిగ్గా మైకిస్తే చెప్పలేకపోతున్నాను, కానీ నా ఒంటి నిండా ఉన్న అన్ని బలహీనతలు, అన్ని రోగాలే. అక్కడికి వెళ్ళాక నేను మొత్తం స్వస్థత పొందుకున్నాను. మళ్ళీ నేను ఎలా అయినా సాక్ష్యం చెప్పాలనుకున్నాను. మీకు ఎంత పెద్ద కూతురా? పెద్ద కూతురు అయ్య గారు. కూతురే. అసలు ఆమె కష్టాలు ఏమనుకుంటావు? ఆమె కష్టాలు చూసినప్పుడు చాలా కష్టాలు పడింది అయ్య గారు. వివాహం అయిన తర్వాత ఈ రోగాలతో చాలా ఈ బొడ్డోళ్ళని పెట్టుకుని చాలా బలహీనతలు అయింది. అత్తగారింటికాడే ఉంటుంది. అయినా సరే నీ దగ్గరికి వచ్చాము అయ్య గారు. నేను చెప్పిన మాట వల్ల పూర్తి స్వస్థత వచ్చేసింది అయ్య గారు. మీదే ఊరు? మాది పెడల దగ్గర, కాకర్లమూడి అయ్య గారు, బందర్ దగ్గర. ఇప్పుడు నీ కూతురు చూస్తే నీకేమనిపిస్తుంది? అసలు అంతా స్వస్థతేనా అయ్య గారు. నాకు చాలా ఆనందంగా ఉంది అయ్య గారు. ఎక్కడ అసలు ఎక్కడికి కాదు అయ్య గారు. నేను నడవలేకపోయాను. మళ్ళీ అయినా సరే ఇక్కడ ప్రార్థన పెడుతున్నావని నేను ఎంత ఉరుకులతో వచ్చేసాను అయ్య గారు ఈరోజు. గట్టిగా అంటే నాకు అర్థమని చెప్తాను పాపం. అయ్య గారు నేను కాకుండా మళ్ళీ ఒక నలుగురిని తీసుకొచ్చాను అయ్య గారు. మీ ఊరు తీసుకొచ్చాను అయ్య గారు. కొన్ని జబ్బులు చెప్పడానికి లేవు. అయితే అలాంటిది ఒక బాధలో ఆమె ఇక కొడుకున్నాడు కదా వెనుకుండే తమ్ముడు, ఆ కొడుకుతో ఇంకేం చచ్చిపోవాలి. అత్తగారింట్లోనే ఉంది ఇప్పుడు కూడా. వాళ్ళ భర్త చనిపోయి కూడా అత్తగారింట్లోనే ఉంది. ఈ కొడుకు ఉన్నాడు. ఇక నేను కూడా చనిపోతాను, ఎందుకంటే నా దగ్గర వచ్చి బిడ్డ లేదు. ఆవిడ చాలా వీక్గా ఉందన్నట్టు, అసలే రూపమే వేరే ఉంది. మేమంతా గమనించాం, ప్రార్థన చేసాము. అసలు ఇంటికి వెళ్ళగానే ఆమె చెప్తుంది, అంత భోజనం తింటున్నాను నేను అని మళ్ళీ ఫోన్ చేసి చెప్పింది. చాలా ఆనందం అనిపించిందండి. ఇప్పుడు అన్ని భోజనాలు తింటున్నావా? చికెన్ అన్నీ తింటావా? ఓకే, దేవుడికి మహిమ కలుగును గాక. ఈమె చెప్పింది, నా కూతురయ్యా నేనే పంపించాను, అంత మంచిగా అయిపోయిందయ్యా, చాలా ఆనందంగా ఉంది, మీ ప్రోగ్రాం ఎట్లా చూస్తామయ్యా, ఇది పరిస్థితి అని చెప్పి ఎంతో బాధతో అసలు ఆమె జీవితం ఏమైపోద్ది అని చాలా. ఇంకో కూతురు పెళ్ళికుంది, ఇంకో కొడుకు పెళ్ళికున్నాడు, ఈమెకే ఇట్లా అయిపోయింది అని బాధపడుతుంది. భర్త కూడా చనిపోయారంటే ఈమె భర్త, ఆమె భర్త చనిపోయారు. ఈ కుటుంబంలో ఎంత శోధన అంటే ఇప్పుడు ఆ పిల్ల కూడా ఏమైపోతుందో తెలీదు, మళ్ళీ ఆడేమైపోతాడు. అట్లాంటి బాధ ఈ తల్లిలో ఉంది. దేవుడు విడిపించాడని ఆనందం ఉంది. అంతేనా? చెప్పాలనుకోండి చెప్పు. నేను ఇక్కడికి రాకముందు చాలా ప్లేసెస్కి వెళ్ళానండి ప్రార్థనకి. అసలు నాకు ఎక్కడ స్వస్థత దొరకలేదండి. నాకు స్వస్థత ఎక్కడన్నా దొరుకుద్దేమో అని చెప్పి ఎంతో వెళ్ళానండి. నేను మజ్జిగన్నమే తినేదాన్ని, ఎందుకంటే కూరన్నం తింటే నాకు యూరిన్లో మంట, ఇన్ఫెక్షన్ అనమాట. ఆ కూరతో అన్నం తింటే ఇంకా నేను ఒక్క పూట కూర అన్నం తింటే 3 లీటర్లు అలా మజ్జిగ తాగాల్సి వచ్చేది. ఆ భయం వేసి నేను మజ్జిగన్నమే తినేదాన్ని. ఈరోజు ఇలాంటి ఏ సమస్యతో ఉన్నా యేసు మిమ్మల్ని బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం. నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. మొదటిగా సమయం ఇచ్చినందుకు వందనాలు అయ్య గారికి. నేను ఇక్కడికి వచ్చినప్పుడు చాలా ఎంతో బలహీనంగా ఉన్నాను. నాకు క్యాన్సర్ వ్యాధితో నేను ఇక్కడికి వచ్చాను. వచ్చినప్పుడు నాకు 40 కరెంట్లు పెట్టారు, 6 కీమోలు పెట్టారు, కానీ నాకు ఏం స్వస్థత జరగలేదు. ఇక్కడికి వచ్చినాక నేను స్వస్థత పొందుకున్నాను. నేను నడిచే అంత ఓపిక కూడా నాకు లేకపోయినా నేను నడిచే అంత దేవుడు నాకు శక్తినిచ్చాడు. ఆహారం తీసుకునేదాన్ని కాదు, మంచం మీదే పడుకొని ఉండేదాన్ని నేను. అలాంటి దేవుడు నన్ను ఇక్కడ రాగానే బాగు చేశాడు. ఒకసారి ఏమో హైదరాబాద్ పోయాను, 2 సార్లు ఏమో విజయవాడ వచ్చాను ఇక్కడికి మీటింగ్కి. దేవుడు నేను టాబ్లెట్లు కూడా వేసుకోవట్లేదు. ఇప్పుడు నేనైతే క్యాన్సర్ టాబ్లెట్లు వేసుకోవట్లేదు, హెచ్ఐవి టాబ్లెట్లు వేసుకోవట్లేదు. దేవుడు నన్ను స్వస్థపరిచాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడు వచ్చారు మీరు?
పోయిన నెల వచ్చాను నేను. పోయిన నెల వచ్చారు. పోయిన నెల నుండి హైదరాబాద్ వచ్చాను. ఆశ్రయపురంకి వచ్చారు హైదరాబాద్. వచ్చాను. అక్కడ వచ్చిన స్వస్థత ప్రార్థన తర్వాత వచ్చిన తర్వాత నుండి దేవుడు సంపూర్ణ స్వస్థతని ఇచ్చారు. అవును. అప్పటి నుంచి ఇప్పటి వరకు టాబ్లెట్లు వేసుకోవట్లేదు. ఎన్ని టాబ్లెట్లు వేసుకునే వాళ్ళు రోజుకి 6 టాబ్లెట్లు 8 టాబ్లెట్లు వేసుకునేదాన్ని. అలాంటిది ఇప్పుడు ఏం టాబ్లెట్లు వేసుకుంటే షుగర్కి ఒకటే వేసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం చెప్తామా గట్టిగా హల్లెలూయా. దేవుడు చేసిన కార్యమును బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. మరొక సాక్ష్యాన్ని వీక్షిద్దాం. అమ్మ మీ పేరు? అయ్యా నాకు 11 సంవత్సరాల నుంచి పక్షవాతం వచ్చింది. పక్షవాతం వచ్చినాక నా కాలు అసలు ఇరిగిపోయినట్టుకుండేది. నడుతుంటే లెగలేకపోయేదాన్ని. నా కాలు కొద్దిగా అట్ట తగ్గింది. షుగర్ తగ్గింది, బీపీ తగ్గింది, గ్యాస్ డబ్బులు తగ్గింది. పోయిన నెల నుంచి నేను బెళ్ళంటే వేసుకోవట్లేదు. ఎలా తగ్గింది? ఎక్కడికి వచ్చావు? అయ్యగారి దగ్గరికి వచ్చాను. పారం చేసాడు, తగ్గిపోయింది. ఎప్పుడు? ఇక్కడ విజయవాడలో జరుగుతున్న విజయవాడలోనే వచ్చాను. పోయిన నెల వచ్చాను. పోయిన నెల వచ్చాను. కిందకి పైకి రాలేకపోతే అక్కడ చేసాడు ప్రార్థన. పడిపోయాను 2 సార్లు. అంతేనా? నేను చిన్న సాక్ష్యం దేవుడు తీసుకుని 11 సంవత్సరాలు నాకు పశ్చాత్తం వచ్చి. పిల్లలు 2 అయ్యా, 3. నా పేరు శాసమ్మ. శాశ్వత. ఏ ఊరు నుంచి వచ్చారు? కృష్ణాయిపాలెం, మంగళగిరి మండలం, గుంటూరు. పక్షవాతంతో బాధపడ్డారు. పక్షవాతం 11 సంవత్సరాలు. 11 సంవత్సరాల నుంచి పక్షవాతంతో సాతానుతో కూడా, సాతాను పీడితో కూడా పీడించుకున్నా. అదే సాతాను కూడా ఉంది. పక్షవాతంతో 11 సంవత్సరాలుగా బాధపడుతున్న తల్లి గారు గత నెల మరి విజయవాడ లయలో ఆడిటోరియంలో జరిగిన స్వస్థత ప్రార్థనలో పాల్గొన్నప్పుడు దైవజనులు మరి ఆకరణ అభిషేక ఆరాధన ప్రార్థన చేస్తున్నప్పుడు తల్లి దగ్గరికి వెళ్ళి ప్రార్థించినప్పుడు ఆవిడలో ఉన్న దురాత్మ, ఆవిడలో ఉన్న బలహీనతలు ఆవిడని విడిచిపెట్టి ప్రార్థిస్తున్నప్పుడు పడిపోయినది. ఆ తర్వాత ఎప్పుడు నడవని రీతిగా దేవుడు నడిపిస్తూ శక్తినిచ్చి ఇప్పటి వరకు ఆరోగ్యంగా దేవుడు తనను ఉంచినందుకు, దైవజనుల ప్రార్థన ఆలకించి గొప్ప కార్యమును దేవుడు చేసినందుకు దేవునికి స్తోత్రం చెల్లిద్దామా. హల్లెలూయా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. మీ పేరు బ్రదర్? నాగూరు భాష అండి. మేము వడ్లమ్మ నుంచి వచ్చాం. నాకు 3 సంవత్సరాల నుంచి డయాలజీస్ చేస్తున్నారు. ఓకే. 20 సంవత్సరాల కింద షుగర్ వచ్చింది నాకు 11 ఏళ్ళు. తర్వాత ఏమో కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. కిడ్నీ ప్రాబ్లం వల్ల 3 సంవత్సరాల కింద కిడ్నీలు చిన్న సైజ్ అయిపోయినాయి మాకు. దానివల్ల డయాలజీ చేయాలన్నారు డాక్టర్ గారు. 3 సంవత్సరాలు చేయించుకున్నా డయాలసిస్. టీవీలో చూసి మా అమ్మగారు ఈ ప్రోగ్రానికి వాళ్ళు తీసుకొచ్చారు. 2 నెలల నుంచి వద్దాం అనుకుంటున్నాను, కుదరట్లేదు. ఈసారి హైదరాబాద్ వెళ్దాం అనుకున్నాం. యాక్చువల్గా అంత దూరం డయాలసిస్ మీద వెళ్ళకూడదు అని చెప్పి వాళ్ళు ఒక డాక్టర్ గారు కన్సల్టేషన్ అయితే విజయవాడలో పెట్టారంటే ఈ నెల వచ్చాం మేము. ఓకే, మీరు వచ్చారు. ఇక్కడ ఈరోజు స్వస్థత ప్రార్థనలో మీరు పాల్గొన్నారు కాబట్టి మీకే కార్యం జరిగిందో చెప్పండి. ఇక్కడికి రాకమని పంపితే నిన్నటి వరకు ఎలాగుంది, ఈరోజు ప్రార్థనకు వచ్చి దైవజనులు ప్రార్థన చేసిన తర్వాత ఎలా ఉందో చెప్పండి. అంతకుముందు ఇవన్నీ నొప్పులు ఉండేవి. ఈ డయాలజీ చేసాం వారానికి 3 సార్లు చేసేవాళ్ళు. ఈ చేతులు కాళ్ళు అన్నీ నొప్పులు ఉండేవి అసలు బాగా. దేవజనులు ఇప్పుడు ప్రార్థన చేయగానే ఎంతో కొంచెం బలం పుంజుకున్నట్టు మొత్తం వాళ్ళంతా జుమ్ములాగా లాగింది నాకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ పేరు చెప్పండి సిస్టర్. రమ్యశ్రీ. రమ్యశ్రీ, మీ జీవితంలో ఏ కార్యం జరిగింది? ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చాను. గుండె దడగా ఉంటుందని ప్రార్థన చేయండి. బాగానే ఉంది. ఎక్కడి నుండి వచ్చారు? భీమవరం. భీమవరం నుంచి ఈరోజు ఫస్ట్ టైం మీరు వచ్చారా? గుండె దడగా ఉండేదా మీకు? అంటే మామూలుగా ఉండేదా? ఎక్కువగా ఎవరు? బాలయంత్రాలు డెలివరీ అయి 3 months అయింది. బాలయంత్రాలు అయింది. 1 month నుంచి బాగుంటుంది. హార్ట్ బీట్ అయి ఎక్కువ ఉండి తలనరాలు అవి పట్టేసి చాలా ఇబ్బంది పడుతుంది. ఓకే. ఇక టీవీలో చూసి ఇక్కడికి వచ్చాం భీమవరం నుంచి. ఇప్పుడు ప్రార్థన చేసిన తర్వాత కొద్దిగా ఫ్రీగా ఉంది. ఫ్రీ అయ్యారు. ఓకే. దేవుని ఇప్పుడు దడ అదంతా తగ్గింది మీకు? తగ్గింది. దేవునికి స్తోత్రం. దేవుడు మరి చేసిన కార్యమును బట్టి ఎంతో బలహీనరాలుగా గుండె దడతో ఉన్న ఈ యొక్క సహోదరిని దేవుడు ముట్టి స్వస్థపరిచినందుకు మరొకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా. హల్లెలూయా. ఇంకా మరి ఇలాగా ఎన్నో అద్భుతాలు చేస్తున్న దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.
దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరొక సాక్ష్యాన్ని మనము విందాం. దేవుడు తల్లిగారి జీవితంలో ఏ విధమైన కార్యం చేసి ఉన్నారో ఆ యొక్క సాక్ష్యాన్ని ఈ సమయంలో వీక్షిద్దాం. దేవునికి స్తోత్రము. మీ అందరికీ నా వందనాలు, అయ్యగారికి వందనాలు. నాకు హాస్పిటల్కి వెళ్తే గుండెలో నొప్పి వస్తుందని, వాళ్ళు తేడాగా ఉందని చెప్పారు డాక్టర్ గారు. ఇది 4వ నెల. ఇప్పుడు దైవజనులతో ప్రార్థన చేయించుకోగా నాకు ఊపిరి పీల్చుకున్న నొప్పి అనిపించట్లేదు. ఈ స్వస్థతనిచ్చినందుకు దేవునికి ఇదివరకు ఊపిరి పీల్చుకోలేకపోయేవారమ్మా మీరు? పీల్చుకునేదాన్ని, మామూలుగా అయినా నొప్పి వస్తూ ఉండేది, గ్యాస్ మంట వస్తూ ఉండేది, వెనకమాల కూడా వస్తూ ఉండేది. ఇప్పుడు మంట రావట్లేదు, నొప్పి కూడా లేదు. ఈ రోజే వచ్చారా మీరు? ఈ రోజు ఫస్ట్ టైం. ఎలా వచ్చారు? టీవీలో చూసి వచ్చా. ఓకే, దేవునికి స్తోత్రం చెప్దాం. ఈ తల్లి గారు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి దేవుని నామం మహిమ పరచబడును గాక. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. దేవునికి స్తోత్రం, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొక సాక్ష్యాన్ని ఈ సమయంలో మనం విందాం. దయచేసి ఈ యొక్క స్వస్థత విడుదల ప్రార్థనలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నారు. మరి తల్లిగారి జీవితంలో ఏ విధమైన కార్యం జరిగింది అనేది మనం విని దేవుని నామాన్ని మహిమపడదాం. అయ్యా, మీరు ఎక్కడి నుండి వచ్చారు? మీ జీవితంలో ఏ కార్యం జరిగింది చెప్పండి. మాది రాజమండ్రి, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. అక్కడి నుంచి మరి దైవజనులు మరి కోసం ప్రార్థన చేసుకుంటూ వచ్చాం. దేవాది దేవునికి వందనాలు, యేసయ్యకి వందనాలు. యేసయ్య నామంలో అయ్యగారు ప్రార్థించగా తనకి పక్షవాయు స్వస్థత కలిగింది. ఇంకా నా శరీరంలో మచ్చలు, తర్వాత కొంచెం స్కిన్ ఎలర్జీ అది ఉన్నది. దాని గురించి దేవుడు స్వస్థపరిచాడు. దేవునికే వందనాలు, దేవునికే మహిమ కలుగును గాక. ఆమె వచ్చినప్పుడు ఎలాగుంది, ఇప్పుడు ఎలాగుందో చెప్పండి. ఉన్నదండి. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం బాగానే ఉన్నది. దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తూ దేవునికి స్తోత్రం చెల్లిద్దామా. హల్లెలూయా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల అభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తితో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడేస్తున్నాములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమె గాడ్ బ్లెస్ యు. కుంటివాళ్ళు నడుస్తున్నారు, గుడ్డివాళ్ళు చూపు పొందుతున్నారు, కుష్టి వ్యాధులు తగ్గిపోతున్నాయి, అనేకమైన బలహీనతలు తగ్గిపోతున్నాయి. బలహీన ఆత్మలన్నీ నామములో వెళ్ళిపోవాలి. టీవీలో చూసి మీ గురించి చెప్పగానే నేను ఎట్లా వెళ్ళాలి అని చెప్పి చాలా ఆశ, నాకు నిజంగా ఆశ కలిగిన హృదయాన్ని తృప్తిపరిచే దేవుడు నా జీవితంలో మరి ఆ నొప్పి రాకుండా ఇప్పటికీ చాలా ప్రశాంతంగా ఉంది. నా పేరు సుప్రియ అండి. నాకు 6 months బ్యాక్ నేను హాస్పిటల్కి వెళ్తే బ్రెస్ట్లో గడ్డు ఉంది, సర్జరీ చేయాలని చెప్పి చేసిన తర్వాత మళ్ళీ అది క్యాన్సర్, బ్రెస్ట్ మొత్తం తీసేయాలని చెప్పిండ్రు. నేను బాధపడుతున్నా. ఒకరోజు మా నాన్న అన్నారు, నేను ఒక ప్రోగ్రాం చూస్తాను గుర్రంగూడ సుదర్శనమయ్య గారు, నేను అక్కడికి తీసుకెళ్తా అని చెప్పిండ్రు. వెళ్ళిన తర్వాత అయ్యగారు చూడగానే, సుప్రియ నువ్వేమీ భయపడాల్సిన అవసరం లేదు, నీకు దేవుడు స్వస్థతనిస్తాడు అన్నారు. అయ్యగారు చెప్పినట్టు
సర్జరీ జరగదు అని చెప్పిండ్రు. సర్జరీ జరగలేదు. 6 months అవుతుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు నాకు ఏ ప్రాబ్లం లేదు. నేను ఈరోజు ఇలా ఉన్నాను అంటే కారణం ఈ దైవజనులు. నిజంగా దేవుడికి వందనాలు, అయ్యగారికి కూడా వందనాలు. కానించి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాను. ఇంటికి వెళ్ళంగానే జ్వరము మళ్ళీ వస్తుందయ్యా. విజయవాడలో చూపించుకున్నామయ్యా. మళ్ళీ తగ్గిందని ఇంటికి వచ్చామయ్యా. మళ్ళీ సెమిని హాస్పిటల్ ఆడకెళ్ళానయ్యా. జ్వరం వచ్చిందని ఆడ 10 రోజులు 15 రోజులు ఉన్నాను. ఆడ తగ్గలేదు. మా పిల్లి చెప్పిందయ్యా, ఏమని? అయ్యగారు ప్రార్థన చేస్తున్నారు హైదరాబాద్లో, తగ్గిద్ది, ఆడికి వెళ్ళి అయ్యా తగ్గిద్దిరా నీకు అని అంటే, ఆడ తీసుకెళ్ళండి లేకపోతే నేను చచ్చిపోయేటట్టున్నాను. 10 రోజులు అయిన తర్వాత సారు మేనగాళ్ళు ఫోన్ చేసింది సార్. పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నాడు, తగ్గిపోతే తీసుకెళ్ళి మామయ్య అంద నన్ను. అయితే నేను హాస్పిటల్లో తీసుకురావాలంటే టెక్చరీ మీద తీసుకురావాలి పిల్లోడిని. డాక్టర్ గారిని వాళ్ళని అడిగితేను తీసుకెళ్తాం కుదరదు, తీసుకెళ్తే రావటం పడదు, అట్టి పెట్టమన్నారు సార్. అట్టి పెట్టాం, ఇంటికి వచ్చాం. మళ్ళీ జ్వరం వచ్చింది. జ్వరం వచ్చిన తర్వాత మళ్ళీ మీ వాక్యం విన్నాము సెల్లో. విని మాకు సంతోషం కలిగింది. మీరు ప్రార్థన చేసిన కానీ ఇప్పటి వరకు జ్వరం లేదు సార్. చప్పట్లు కొట్టండి. ఆయన ప్రజలని మీ అందరికీ దేవుడు విడుదల, స్వస్థత, ఆశీర్వాదం ఇచ్చునుగాక. ఆమేన్. ఒక సాక్ష్యం ఏమైంది ఆయనకి, అసలు ఏమైంది ఆయనకి? ఫస్ట్ నుంచి నాతో మాట్లాడినప్పుడు ఏం బాధలో మాట్లాడావు? చచ్చిపోయినే బతికాను, మీకు ప్రార్థన చేస్తున్నాం కన్నారా? ఫోన్లోనా? అవునయ్యా, ఫోన్లోనయ్యా. ఆ రోజు పరిస్థితి ఏంటి? ఆ రోజు చనిపోయారు అనుకున్నాము, మీకు ఫోన్ చేసామయ్యా. శనివారం దాకా ఒక 2 రోజులు బతికిస్తే చాలు అనుకున్నాము. గుర్రం కూడా తీసుకొచ్చానయ్యా. అలా కాదు, మీకు ఫోన్లో నాతో మాట్లాడినప్పుడు మీ డాడీ పరిస్థితి ఏంటి? అసలు మంచం నుంచి లేవలేని పరిస్థితి. అప్పటి నుంచి ఎంతకాలంగా బాధలు ఉన్నాయని? 4 నెలలు మట్టండి. 4 నెలలు. ఏం బాధలు అవి? 4 స్టేజ్ క్యాన్సర్. ఒకటే క్యాన్సర్, లివర్ పాడైపోయింది. లివర్ పాడైపోయింది, మొత్తం గ్యాస్ పట్టేసి కాళ్ళు నీరు పట్టేస్తుంది. గ్యాస్, కాళ్ళు వాపులు వచ్చి నీరు, కాళ్ళు వాపులు పట్టేస్తుంది. ఇంకా లివర్ ఇన్ఫెక్షన్ అయిపోయి మ్యాక్సిమం 6 months ఆపేసే. అప్పుడు మేము ఫోన్లో డబ్బులు వేయమన్నామా, కానుక వేయమన్నామా? అప్పుడేం అనలేదయ్యా. ఓకే, ఏమన్నాము? మీరు సరే ప్రార్థన చేశారయ్యా, మీరు ఎప్పుడు రావాలనుకుంటున్నారంటే శనివారం వస్తాం అనుకుంటే వచ్చినాక టీవీ ప్రోగ్రామ్కి మీరు స్పాన్సర్ చేసుకుంటే మీకు అంతా శుభ్రంగా ఉంటుంది. అప్పుడు ఫోన్లో ప్రార్థన చేశాక ఏమి జరిగింది ఆయనకి? ఏమైంది? మీరు ప్రార్థన చేసిన రోజు నుంచి కొంచెం ఇంకా యాక్టివ్గా అయ్యి హైదరాబాద్ తీసుకురావడానికి అనుకూలం సహకరించారు. ఆ రోజు ఆ ప్రార్థనే పడకపోతే ఆ రోజు మీరు అవునయ్యా చనిపోయాను. అంతేనా? మీరు మదరా? అవును. వీరికి ఏమవుతారు? మా ఆయన గారండి. అసలు ఏమనుకున్నారు ఆ రోజు ఫోన్లో? చనిపోయారు అనుకున్నారండి. మీరు చచ్చిపోయారు అనుకున్నారు కదా. ఇది ఈయన సంగతి కాదు. చాలామంది నాకు పిలుస్తారు కదా, అప్పుడు వీళ్ళు చచ్చిపోతారు. అక్కడ చచ్చిపోతారు. ఇక పాస్టర్ గారు వస్తున్నారు, ఈయన ఎలాగో చనిపోయారు అంటారు కదా. అక్కడ వచ్చాక నేను వచ్చినా లేస్తారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఈరోజు ఈయన మంచంలో ఉన్నారు, అది చనిపోయిన సిచ్యువేషన్ అండి. కొంచెం ప్రార్థన చేస్తారని బాబు అడిగితే, చచ్చిపోయినోడు కూడా మనమేం కానుక ప్రార్థన చేస్తాను లేచారంట. బాగున్నారు. శనివారం అక్కడ తీసుకొచ్చారండి. మొన్న ఏంటి బ్లడ్ మోషన్సా? బ్లడ్ మోషన్స్ అయ్యా. ఇప్పుడు వస్తున్నాయా? తగ్గిపోయినాయా? ఇప్పుడు మీరు ప్రార్థన చేశారు, విత్ 5 minutesలో తగ్గిపోయింది. 5 minutesలో తగ్గిపోయినాయా? అసలు ఏంటి బ్లడ్ మోషన్స్ అంటే ఏంటి? అది ఎలాగ అవుతుంది అసలు? ఏంటి అసలు ఏమి అర్థం కావట్లేదా? ఓకే, అర్థం కావట్లేదు. ఎన్ని రోజులు వచ్చినాయి అట్లా బ్లడ్ మోషన్స్? రాత్రి పగలు వస్తే నేనేమన్నా చెప్పాను నీకు? మీరు ప్రార్థన చేశారు, ఇప్పుడే తగ్గిపోతాయి అన్నారు. ఇప్పుడే తగ్గిపోతాయి. అప్పుడు రాత్రి పగలు వచ్చినాయి బ్లడ్ మోషన్స్ 3 రోజులు మట్టి వరుసగా. మరి నాకెందుకు ఫోన్ చేయలేదు? అంటే శనివారం మీ దగ్గరకు వచ్చాము, మళ్ళీ రావగానే మళ్ళీ ప్రార్థన మళ్ళీ ఫోన్ చేస్తే బాగోదులే అనుకున్నా. రక్తం పడిపోతుందా మొత్తం? మోక్షంలో బ్లడ్ మోషన్. బ్లడ్ నేను అక్కడ ఫోన్లో హైదరాబాద్లో ఉన్న వెళ్ళి ఏలూరు. ఏ ఊరు మీది? ఏలూరు అయ్యా. లంక, కోవాడ లంక. అక్కడ ఉన్నారు. ఈయన సత్యరాజా, మీ డాడీ పేరు? కార్తీక్ రాజు. ఇట్లా ఉన్నాడు మా డాడీ అంటే నాకు గుర్తొచ్చింది. నాకు తెలిసి మీ డాడీ చెప్పు అంటే లంక నాకు ఎవరైనా పేర్లు చెప్తే అవి మర్చిపోను. అది 10 సంవత్సరాలైనా గుర్తుంటాయి. అయితే కార్తీక్ రాజు అంటే ఇట్లా బ్లడ్డే వచ్చేస్తుందండి. అంటే ఇలా అంటే 3 రోజులు అంట. ఇప్పుడే తగ్గిపోతుంది. నేను మీ ఇంట్లో వస్తాలే,
ఇప్పుడే తగ్గిపోతాయి చూడు అంటే అప్పుడే తగ్గిపోయినా. మీరు చేశారు 5 నిమిషాలు ఆయన వాష్రూమ్కి వెళ్ళారు, ఎలా ఉందనంటే అసలు నాకు బ్లడ్ మోషన్ రావలేదు, మామూలుగానే వచ్చింది. చప్పట్లు ఇది నేను ఇలా చెప్తలేదు, ఇది చాలా మందికి జరుగుతుంది ఇట్లాగా, ఈయన కాదు చాలా జనానికి జరుగుతుంది ఇట్లాగా. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచండి. మీ భావన ఆయన మా బావండి ఏమని చెప్పే వాళ్ళకి ఇక్కడ స్వస్థతలు జరుగుతున్నాయి, అయ్యగారి ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయి. ఈ రోజు మీ బావ ఎట్లా ఉన్నాడంటే దేవుని కృప, దేవుని కృపనండి అయ్యగారు. ఆ రోజు అయితే షుగర్ 30కి పడిపోయిందండి, అసలు కోమా చనిపోయాడు అనుకున్నారు. ఆ నైట్ అయితే నాకు చెప్పలేదండి వాళ్ళు. మార్నింగ్ ఫోన్ చేస్తే మా సిస్టర్ ఏడుస్తూ మాట్లాడింది, ఏమైందంటే రాత్రి ఇలా జరిగిందంటే నాకు ఫోన్ చేయొచ్చు కదా మీరంటే చేయలేదు, అయ్యగారు ప్రార్థన వల్లనే బావ బతికాడని మా అక్క ఫోన్లోనే ఏడ్చేసిందండి. అయ్యగారు 30కి పడిపోయిందండి షుగరు. ఇప్పుడు మీరు పెద్ద హాస్పిటల్కి వెళ్ళండి, షుగర్ డెవలప్ చేయడానికి చాలా డబ్బులు అయితే అసలు అవ్వటం అనేది నార్మల్ అవటం అనేది చాలా టైం పడుతుంది. ఒకటే చనిపోతే కూడా చెప్పలేదు. బీపీ నార్మల్ అవటానికి చాలా టైం పడుతుంది. మనం వెళ్ళాలి నుంచుంటే చాలు బీపీ నార్మల్ వచ్చేస్తుంది. డాక్టర్కి గుండె స్పీడ్ కొట్టుకున్నా లేదంటే గుండె స్లో కొట్టుకున్నా మనం అక్కడ నుంచి మాట్లాడుతుంటేనే అవన్నీ లెవెల్స్ నార్మల్ అయిపోతాయి కదా. ఎంతమంది డాక్టర్లు వచ్చేస్తారో ఇలా ఆశ్చర్యంగా చూడటానికి, నన్ను చూడటానికి, ఆ పేషెంట్ చూడటానికి. కొన్ని చోట్ల తేడాలు జరుగుతాయి. 100కి ఎంత పెద్ద హాస్పిటల్ అయినా అలా నిలబడితేనే అన్ని లేవులు నార్మల్ అయిపోతాయి. హల్లెలూయా. చనిపోతున్నారన్న వారు బ్రతికిన వాళ్ళు ఎంతమంది ఇప్పుడు డౌన్ అయిపోవటమే కాకుండా అన్ని ఫోన్లు మాట్లాడుతుంటేనే ఆయనకి స్వస్థ వచ్చింది. వాళ్ళు శనివారమే తీసుకొచ్చారు. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచండి. అక్కడికి రావాలని ఏమంటే మేము డిశ్చార్జ్ చేసుకుని హాస్పిటల్ నుంచే అక్కడ డైరెక్ట్ వాళ్ళకి మీరు పెద్ద పాస్టర్ గారు ఉన్నారన్నారా, పెద్ద డాక్టర్ గారు ఉన్నారా? నేను అలాగేం చెప్పలేదండి. అయ్యగారి ద్వారా ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి. గుర్రం కూడా మీరు తప్పకుండా తీసుకురండి. ఖచ్చితంగా జరుగుతున్నాయి. ఆమేన్. మీది లివర్ ప్రాబ్లమ్? లివర్ పాడైపోయింది. పాడైపోయి ఎంత పర్సెంట్ అయిపోయింది? లాస్ట్ స్టేజ్ లివర్ కూడా. ఏ డాక్టర్ చెప్తారు ఇట్లా కానీ? ఒమేగా డాక్టర్, ఒమేగా హాస్పిటల్. ఎక్కడది? గుంటూరు అయ్యా. ఓకే సరే. మీ ఏరియాకి వచ్చి మిమ్మల్ని ఏమంటారు మొదలేదు. అదే అక్కడైతే ఇలా మేసం తిప్పి తడ కొట్టేస్తానంటే చప్పట్లు కొట్టాడు గట్టిగా. ఎవడా వాడు చెప్పింది అంటాను. ఇక్కడ నీవు ఏమన్నా ఉంటే గొడవలకు వస్తారు. ఈ ప్రార్థనకు వచ్చాను, గొడవలకు రాలేదు. చప్పట్లు కొట్టి ప్రభుని కనిపించాను. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం. స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో, చాతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.